అదో సభయాన సభ కచ్చేరి బంధు పెట్టుకుని భార్య నిమ్మలకి వెళ్ళిపోతాను గారాజు వరదరాజు రాజు బయలు ఇంటి ముందు గజ్జిన గారాజు వరదరాజు అవ పేరు పెట్టి భార్యను ప్రేమతో పిలుస్తాడమ్మా. అయ్యో బామ రావే బామ వరద సుందరి దేవి బామ వరద సుందరి దేవి నీ వద్ద నచ్చిన బామ బామ తలుపులు బామ వరద సుందరి రామ రామ రఘునందన దేవి శారదా మంతులారా గుణవంతులారా కురుసున్న ప్రజలారా ఓ లోకులారా మరి కృతాయుగమ త్రేతాయుగమ ద్వాపార కలియుగమిది ధరణి ద్వాపార కలియుగమందు కళ్ళు నల్లగల్లు తెల్లగల్లు సారాయి గంధాయి కలిపి కైపెక్కి సేవించి నరమానవులు వరి కోడుని వరసలు పీరతులు తలపబట్టిరి గురుడు పాప భారం ఎక్కువ గంగల వల్ల గంగమ్మ తల్లివమ్మ గంగమ్మ వరాలు మరి ఎట్లా ఉండేను ఏడు గంగ తల పోసుకునేది గంగ కుండలు పోసేడు గంగ కూరట్లు పోసేడు గంగ తొక్కేడు గంగ మొక్కేడు గంగ సకల శాండాలు వాపేడిది సత్యవీర గంగ దానవ మానవ యోధాన యోధులకు ప్రాణం గెంటుతానేమైంది మరి దానవ మానవ యోధాన యోధులకు ప్రాణి దానమే ప్రాయశ్చిత్యం గనక అందుకని గంగను ప్రార్థించవలయను చెప్పబోయేడు కదా ఆట ఉండి నలుగురు బిడ్డలు ఒక్క ఆట ఉండి నలుగురు కొడుకు ఒక బిడ్డ కథ అల్లరి చేయకుండి తల్లులారా రామ రామ రామ
ఉత్తరాలు దాన్ని మేడలు ఎండి బంగారు ఎడలేమో పెంపుడికి రత్నాలు భోగ వేగ పుష్పరాగాలు అరణాభరణాలు వల్లకు అగండ భూషణములనగా నలుగురు కొడుకులను ఉత్తరం రాజు తూర్పు రాజు పనవడి రాజు దక్షిణం రాజుని పేరు పెట్టుకొని ప్రేమతోటి పెంచుకోగా ఆ కొడుకులు 7-12 ఏళ్ళ పిల్లలు కావచ్చు 12 ఏళ్ళ పిల్లలే లేక పాపంగా రాని ఎన్ని రోజులు ఒక్క తీర ఉండే అన్ని గడియలు ఒక్క తీర ఉండే తల్లులారా ఒళ్ళలు సిజర వచ్చి మంతులు అందుకొని ఉంటే నలుగురు కొడుకులు అవ్వ నీకేమైందని ఒక్క కొడుకన్న వచ్చి అవ్వ కష్టపడిన వాళ్ళు కాలేదు సుఖపడిన వాళ్ళు కాలేదు అత్త తల్లి అల్లకింటికి వచ్చి అమ్మ లేచి అన్నం పెడదు రావే అని అంటే అందు కానీ అవ్వ కష్టం విచారించిన కొడుకులు కాకపోయానమ్మా ఎంత శాతన కాకపోయినా కానీ పిల్లల కాకరైతుందంటే తల్లి పేరు కొరలాడుతామమ్మా నా పిల్లలకు ఎంత ఆకలైతుందో అని ఆ తల్లి స్థుతులు అంటుకొని వేసి వంటశాలలు పోయి వంట చేయంగా ఏ ఒక్క కొడుకు చేతుడు బాని చెయ్యాసరు కాకబాయే అప్పుడు అనుకున్నది ఆ తల్లి వరదా సుందరి దేవి అయ్యో భగవంతా నాకు ఒక్క కానుకలో 4 కొడుకులను ఇచ్చిన కానీ 4 కొడుకుల తోడ 3 కొడుకులను ఒక్క బిడ్డను ఓడిగట్టినట్టేంటి ఇయ్యాల నా బిడ్డ నా ఇంత ఏలు పెట్టుకొని నా ఎంబడి నాకు చేదోడు నాకు నా బిడ్డ చెంబడు ఇళ్ళ కాసరావు అందుకే అన్నారు తల్లికి కానీ ఆడపిల్ల ఉంటే తల్లి కాసరన్నారు నలుగురు కొడుకులు ఇచ్చిన భగవంతుడు ఒక్క బిడ్డను అడిగట్టకపోయాను అని మేడల్లా తల్లి బాధపడుకుంటా ఉన్ననాడు రడవరడవని రాజ్యమేలైన రారాదు లోగిళ్ళ ముందుకు వచ్చి పేరు పెట్టి భార్యను ప్రేమతోటి విలువంగా భర్త పిలుపులు ఉన్నది బాలవరద సుందరి దేవి అందుకే అన్నారు తల్లులారా పొయ్యి వచ్చిన మగోనికి పొయ్యిలు పూసినట్టు చెయ్యద్దు ఆడివిల్ల ఏడుచుకుంటే నా భర్తకు ఎదురుగా పోతినా పొయ్యి వస్తే ఏడుపు ముఖముతో ఎదురుగా వచ్చిన నా భర్త నన్ను ఏమని ఎచ్చు మాట వలుకును ఎడ్డివాడు మోడాని ఎక్కిరియరాదు గుడ్డివాడు మోడాని కునిపియరాదు ముసలివాడు మోడని మోతిపోట్టు ఒడవరాదు బక్కగున్నడు మొగడు అని బదనముల పాలు చెయ్యరాదు సతితోటి పతితోటే సతి వేరు పతి కోటి పతి వేరు ఆడపిల్లలకు సేవల్లో సేవ చేసి గొప్పదో అంటే పతి సేవ గొప్పదో అని అన్నారు మించిన మోక్షము లేదు భర్తను మించిన భాగ్యము లేదు పురుషుణ్ణి మించిన పుణ్యలోకమే లేదే అవ్వ కడుపులో దుఃఖం కడుపులో దాచుకున్నది ఆడవిల్ల చూసిన ఒక చేతిలో నివల్లి పట్టుకున్నది ఒక చేతిలో నీళ్లు పట్టుకున్నది బల వరద సుందరి దేవి భర్త సేవకు బయలుదేరింది రామరామనే రామరామనే
ఈ మద్దూరు వాళ్ళు ఎంత మంది చూసిర్రు వాళ్ళ కన్ను మంచి కాదు మధురోలేనా మద్దుల వల్ల కాదు గంట రామ 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 గుడికి గుడికుని ఎడుగు తిప్పి ఆ బాబా ఇవత్తి కది వద్దు తిప్పి ఆ చోట పోసిందమ్మా ఆయన నీ కాలు కొన్ని మీద గిరిగడ ఏమైంది చేయాలి కాళ్ళకు ఒక్క రోజు కాదు 2 రోజులు 8 రోజులు అని కాలు కడిగి పడుతుంది ఏమైంది అత్తమాట నాలుగిన యావైనా కడుగుడు వస్తుంది లేదా బిజ్జిలో గాలి జరగడానికి 8 అనుకున్నా 8 అనుకున్నా 1 అనుకున్నా 6 అనుకున్నావా ఉపగానం తిన్న చెప్పే రోజుకి ఊరినే పట్టే పిల్ల ఆయన రోజు రికాంటి కాడ కూర్చుంటావా రోజుకు ఊరి కథ పోతలేవా పోయిన కాడ ఏమన్నా మామిడికి తొక్కదారి తింటావా రోజు బొక్క కూరదారి తిని రావాలి బొత్తవాళ్ళుగా ఆయన రోజు మటన్ తోటి తిని రావాలి కాళ్ళకి వెళ్ళి చూసుకుని ఎక్కడ చూసినా ఏ రాజా ఏ ఊళ్ళో చూసినావమ్మా రాంగా చూడలేదు నాయ్యా అరటి బంగారు బంగారు పక్క పెట్టినాం బండి పక్క పెట్టి చాలా ఆయన కాడ ఆయన కాళ్ళు మనకు ఒక్క నెల రాలేదా ఆయన చూసి మీరు అందరు మొక్కలు తిప్పుకుంటుంది నేను పాపం అనిపోయి 10 రూపాయలు దానం చేసిన ఆయన దానం చేయంగా చూసిన ఆయన చేతులకే వెళ్ళలేవు కాళ్ళకే వెళ్ళలేవు వాళ్ళ భార్య కడుగుతూనే కడుగుడు తప్పవచ్చు కాళ్ళు చేతులు తరగపోతే కడుగుడు తప్పబోతుందా అని రోజుకొక్క ఊరు నీళ్ళతో నీ కాళ్ళు ఓ పిల్ల పిచ్చి దానివా ఎది దానివా వాళ్ళ భార్య కాలు కడితే వాళ్ళు ఏది ఉసిపోడు కాదు మరి ఏ జన్మ ఏ పాపం చేసుకున్నాడో ఈ జన్మకు వారికి వచ్చింది కుష్ఠవ్యాధి రోగం అమ్మ వాళ్ళ భార్య కడుగు తప్పినట్టు నాకు కడుగు తప్పనంటే గుట్టాలు నీకన్నా ఏం బంగారం రా ఓ కరోనా అప్పుడు పుడక దొరుకుతాను కోచండ్రా ఓ పిల్ల వానికి వచ్చిన నాకు వాటికి అయిపోతుంది అనుకుంటారు అడుగుడు తప్పుతుంది లేదు 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 కంచం వేరేది మంచం వేరేది పుట్టు మందు పెట్టి బంధు అన్ని మందు వాళ్ళ ఉండు బంధు కూలర్ పెట్టుకొని ఎండాకాలం నువ్వు ఇట్లా వండుకుంటే ఇట్లా బొమ్మరి ఎడిగిన గణం చేసుకొని దోమనుకుంటా నేను వండుకోవాలి తెలంగాణ బంద్ అంటే బస్సులను కొట్టి ఉన్నట్టు డ్రైవర్లు కండక్టర్ అందరూ వచ్చి ఇళ్ళల్లో ఉన్నట్టు మన సంసారం అవుతుంది అట్లయితుందని తోలేదు కంచం వేరైతే నేను ఈ ఆవుల రావన్న కోడళ్ళకు కైకిరి పోయి ఊరికి పోయి కైకిరి పోయి అనుకొని బతుకుతా కానీ అయ్యో కంచం వేరైతే పెట్టగానే మంచం వేరైతే బతికనే నాయో రమ్మని భరతను తీసుకుంటుంది ఆకలి పలికించింది దూపలు పలికించింది దూడనాలి మంచిగా ఇక నేను అన్నం పెడిచినట్టు చేయాలి మూచారది బియ్యరో బియ్యరో నాది నాకు ఇయ్యరో అన్నట్టు కత్తిరితో పడతాడు అన్నము పెట్టవను మాట్లాడు సిరికలాని చిన్న ఉత్తుకుంటే కాలు పెట్టి మామిడి కడిసిన పూత కొట్టిన మామిడి బుద్ధి తిన్న ఉత్తుకుంటే
నెలల మగవాడు అయితే చిన్న అడగపోతాడా అడిగినప్పుడు ఆయన అడిగినప్పుడు నీ మనసులో మాటే చిట్టి మనిషి అవును మండల మాట్లాడా మాట్లాడా నేను నాకెంత మంచిదే ఎంత చెడ్డలు నీ బొంద మురుదలు మంచిది ఉంటే వాళ్ళ చెడ్డలు ఉంటారా ఓ ఇద్దరాలు మొగలు మాట విన మాట ఇంట్లో తింటే అదృకపోతున్నావు అది మంచిది ఇక నువ్వు సిసి రోడెక్కి నేను ఇట్లా ఉత్సరో సాడురో గల్లురో గుల్లురో అన్నావు అనుకో అది చెడ్డలు అంటారమ్మా తీసి గసంటి బూతులు మాకు రావు ఎందుకు తల్లి మేము ఎర్రగొల్లలో ఏం గొల్లోళ్ళు ఎర్రగొల్లలో మరి ఈ గంట కర్రెగెందుకున్నావా గెంటుకుంటా చిన్న కాళ్ళు రాకుండా ఆయన కూడా అనిపిస్తలేదు మరి మా బాగా కర్రీ ఈ కర్రీనా వాళ్ళు కూడా వాదేనా వారికి అట్లా కాదురా ఎర్రగొల్లోళ్ళు అంటే ఎర్రగుండరు కర్రెగొల్లోళ్ళు అంటే కర్రెగుండరు కర్రెగొల్ల కులం ఉంటది ఎర్రగొల్ల కులం ఉంటది ముత్తిగొల్ల పాకనాడు గొల్ల కర్రెగొల్లోళ్ళు అంటే వాళ్ళు కర్రెగుండు ఎర్రగొల్లోళ్ళు అంటే ఎర్రగుండు కాదురా అంత కల్పితం కలిమిది ఏమిటి కులం పేరు ఎర్రగొల్లలు అడిగిన వచ్చి అడిగిన అని బాధపడుతుంది సుందరి చూచి చిలిక రాజబొమ్మ తిన్న వచ్చుకున్నా పల్లె వచ్చుకున్నదమ్మా అలా కోమలిని వరకు తినడానికి తిండి లేక తిన్న వీరవా కట్టబద్ర లేక తిన్న వీరవా పెట్టడానికి తొమ్ముడు లేక రాంతి వీరవ బామా అవగానానికి తల్లి తిన మందుల మన కాజులుగా కళ్ళాలు ఢిల్లీ దాకా భూములు కళ్యమైపుణ్యం కలిగి ఉన్నది ఈ ఎత్తు పిల్లలు గోపురాలు మంత్రులు మాల్యాలు మాల్య పుష్ప రకాలు ఏళ్ళ రాజ్యాలు లేక గుర్రాలు ఏడు మీద మంది మాలి మీద పర్ల మంది ఎంతో కలిగి ఉన్నాయమ్మా భూజనాలు మాల మీద మాల కింద సూలు సూలు మీద తులవారు ఉన్నది అవందుకు వెళ్ళాలి బామ ఏమో కూడా పొద్దున కడిగి కష్టం చేసి అగో తెలుగ గారి వేరే భర్త 60 కష్టం చేసి ఇంటికి వచ్చే వరకు తన భార్య అందంగా శృంగారంగా తయారై గిలగిల నమ్ముకుని ఇద్దరు అగో వారి చేసిన కష్టం తినే పోతారా